నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః సెప్టెంబర్ నెల 1 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా మనకి గ్రహస్థితులు గ్రహాలు చూసినట్టయితే కనుక మేషరాశి వారికి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలో ఉండగా గురు లగ్నంలో సంచారం చేస్తూ కుజుడు శుక్రుడు 5వ స్థానంలో కలిసి ఉన్నారు. సో మరి ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక అదృష్టదాయకమైన రోజు, యాత్రలు చేస్తారు, ప్రయాణాలు కలిసి వస్తాయి, మానసికంగా చాలా ఉల్లాసం కలిగి ఉండేటట్టుగా ఈ రోజు కనబడుతోంది. దాంతోపాటు ధార్మికంగా ఆసక్తి, దాన ధర్మాలు, క్షేత్ర దర్శనాలతో పాటుగా విద్యార్థులకు కొత్త కొత్త అవకాశాలు రావడము, మీరు ఫిక్స్ చేసుకున్న టార్గెట్స్ కానీ లేదా మీరు ఫిక్స్ చేసుకున్న గోల్స్ కానీ ఈ రోజు చక్కగా రీచ్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే పనిలో ఉన్న వారికి, ఉద్యోగస్తులు కాదు వ్యాపారస్తులకు, ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వారికి ఈ రోజు చాలా సపోర్ట్ గాను సక్సెస్ఫుల్ గాను ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అయితే సోదరులతో చిన్న చిన్న తగాదాలు కానీ మాట పట్టింపులు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు ఎర్రని పండు కానీ ఎర్రని పువ్వును కానీ యథాశక్తి సమర్పించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలో వక్రీకరించి సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు కొంత గందరగోళ పరిస్థితి, ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు రావడము, జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి, కొంత నష్టపోవడము, కొంత మోసపోవడము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేసుకోండి. రహస్య విషయాలు బయటపడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఇటువంటి ఇబ్బంది కొంత కనబడే అవకాశాలు సూచనలుగా కనబడుతున్నాయి. అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అనవసరమైనటువంటి మీ యొక్క ఆహారపు వ్యవహారాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఆలస్యంగా కొన్ని పనులు అయ్యే అవకాశం కనబడుతోంది. కార్యసిద్ధి కొంతమేర కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. కీలకమైన పనులు 2-3 రోజుల వరకు వాయిదా పడే అవకాశం కూడా కనబడుతోంది. నిరాశ చెందే ప్రయత్నం చేసుకోకండి. అయితే సాయంత్రం తరువాత కొంత మానసికంగాను కొంత ఆర్థికంగాను మీ యొక్క పరిస్థితి మెరుగుపడే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఆశ పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు ఉదయం శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, బుధుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఈ రాశి వారి మీద ఎలా ఉండబోతోంది అంటే కనుక దంపతుల మధ్య గతంలో ఏదైనా ఇబ్బందులు కానీ లేదా గొడవలు కానీ ఉంటే సానుకూలంగా సమన్వయంతో పరిష్కరించుకునే నేర్పును ఈ రోజు మీరు పొందుతారు. అయితే కొత్త ఒప్పందాలు కుదరడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. భాగస్వామ్యం కూడా సక్సెస్ఫుల్ గా అయ్యే అవకాశం కనబడుతోంది. ఎవరైనా భాగస్వామ్యం వ్యాపారం చేయాలన్నా, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విస్తరణ చేసుకోవాలన్నా, బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా, విదేశాలతో టైఅప్ పెట్టుకోవాలన్నా ఈ సమయం చాలా చక్కగా అనుకూలంగా ఉంది. దీనికోసం ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడుల నిమిత్తంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. అది కూడా లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇలాగా లాంగ్ టర్మ్ లో పెట్టుబడులకు ప్రయత్నం చేసినట్టయితే విశేషమైన లాభాలు కలిసి వస్తాయి. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి, ఫైనాన్స్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ విధంగా ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. తర్వాత స్నేహితుల యొక్క సహాయ సహకారాలు, సలహాలు మీకు సమయానికి అందుబాటులోకి వచ్చేటట్టుగా కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే కుటుంబంలో కొంత మేర మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో కొంత జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతిని పసుపు రంగు పువ్వులతో పూజించడము, గణపతికి ఆలయం దర్శనం చేసుకోవడం కానీ లేదా మీ గృహంలో పసుపు రంగు పూలతో అర్చన చేస్తూ గరికమాలను సమర్పించినట్లయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద ఈ రోజు మీరు చక్కగా విజయం సాధించే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో అన్యోన్యకరమైన వాతావరణం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇనుము, పత్తి,
ప్లాస్టిక్, వస్త్రము, ఫ్యాషన్ కు సంబంధించినటువంటి అండ్ అలంకరణ సామాగ్రి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీ యొక్క విస్తరణకు కానీ లేదా దిశ మార్చడానికి కానీ ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆ విధంగా ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. తప్పదు అని అనుకుంటేనే వెళ్ళండి. లేదు అంటే కనుక మరుసటి రోజుకి వాయిదా వేసుకున్నట్టయితే విశేషమైన మంచి ఫలితము. లేదు అంటే కనుక కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరున్న రంగంలో మీరున్న ప్రాంతంలో కొంత వాదనలకు దిగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో అలాంటి సందర్భం వస్తే కనుక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ధనలాభం ఉండే అవకాశం కూడా సూచనప్రాయంగా కనబడుతోంది. అది ఆకస్మిక ధనలాభమా లేదా పితృఆర్జితం నుంచి వచ్చినదా, స్థిరచరాస్తుల మీద వచ్చినదా అనేది మీ యొక్క యోచనను బట్టి ఉంటుంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ 5 ప్రదక్షిణాలు చేసి 5 అరటి పళ్లను నివేదన చేసి 4 పంచిపెట్టి 1 మాత్రమే మీరు తెచ్చుకున్నట్టయితే కనుక మీ యొక్క దీర్ఘకాలిక కష్టం నుంచి ఉపశమనం కలిగి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 5వ స్థానంలోను, శుక్రుడు 1వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ప్రేమ వ్యవహారాలు సక్రమంగాను సుఖవంతంగాను ముగిసే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ రాశిలో ఉండే వారికి అత్యంత అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే విద్యార్థులు శుభవార్తలు వింటారు. మీ యొక్క గోల్స్ సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అయితే సృజనాత్మకమైన పనులు, క్రియేటివ్ రంగంలో ఉన్నవాళ్ళు, మీడియా రంగంలో ఉన్నవాళ్ళు, లేదా అంటే సంఘంలో పలుకుబడి స్థానంలో ఉన్న వాళ్లకు ఈ రోజు అత్యంత వైభవంగా ఉండే అవకాశం కనబడుతోంది. పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. అయితే సంతాన పరంగా చూసినట్టయితే కనుక కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ ప్రణాళికలు కానీ వేసుకుని సామరస్య ధోరణితో కనుక మెలిగినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు ఉదయమే సూర్యోదయ సమయానికి సూర్య భగవానుడికి రాగి పాత్రలో కుంకుమ, పసుపు వేసి ఎర్రని పువ్వులతో అర్ఘ్యం ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 4వ స్థానంలోను, బుధుడు లగ్నంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు ఈ రాశిలో ఉండే వారికి ఇంటి విషయాల్లో ఆనందకరంగా ఉండబోతోంది. వ్యాపారంలో విశేషమైన అన్ఎక్స్పెక్టెడ్ లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే వాహనాలు, భూమి, గృహము ఈ మూడిట్లో ఏదైనా ఒకటి కానీ లేదా ఈ 3 కానీ కొనే అంశాలు, సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయంలో ప్రణాళికలు వేసుకోండి. అయితే పనిలో శ్రమ ఉంటుంది కానీ అయినప్పటికీ సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. గతంలో ఆగిపోయిన పనులు ముందుకు త్వరితగతిన వెళ్లే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏదైనా ఉంటే కనుక దాని గురించి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబంలో చూసినట్టయితే కనుక తల్లి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. అయితే విద్యార్థులకు చూసినట్టయితే కనుక పరీక్షల్లో సక్సెస్ సాధిస్తారు. దీంతో పాటుగా మీకు ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ వచ్చి ఉన్నట్టయితే గతంలో కనుక వెళ్ళినట్టయితే దాని గురించి సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. తదుపరి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు ప్రయత్నం చేసినట్టయితే కనుక విజయాన్ని సాధిస్తారు. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గామ్మవారి ఆలయంలో మీ పేరిట కుంకుమ పూజ కానీ లేదా అంటే నిమ్మకాయలతో సంబంధించినటువంటి దండ సమర్పించడం కానీ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొంది గ్రహచార కానీ గృహచార రీత్యా కానీ ఇబ్బందులు ఉంటే సానుకూలంగా తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 3వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఈ రాశిలో ఉండే వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అంటే కనుక మీలో గతంలో కన్నా ధైర్యం పెరిగే అవకాశంతో పాటు చిన్న చిన్న యాత్రలు లాభప్రదాయకంగా ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ప్రయాణాలు సుఖవంతంగా జరిగే అవకాశం కనబడుతోంది. సోదరులు సహాయం చేస్తారు. అనుకున్న సమయానికి మీ కార్యాలను సక్సెస్ఫుల్ గా నిర్వర్తించే ప్రయత్నం చేస్తారు. వాణిజ్య రంగంలో కొత్త ఒప్పందాలు ఏమైనా తీసుకున్నట్టయితే కనుక అవి మీకు సక్సెస్ ని ఇవ్వడంతో పాటు ఉత్తరోత్తర లాభాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాంటి అవకాశం వస్తే ఏ వ్యాపారస్తులు వదులుకునే ప్రయత్నం చేసుకోకండి.
సాహసవంతమైన నిర్ణయాలు కొన్ని మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయం కూడా, అలాంటి పరిస్థితి కూడా ఎదురవ్వచ్చు. ఆ సమయంలో తక్షణమే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి, అవి విజయవంతమవుతాయి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి నువ్వుల నూనె దీపం పెట్టుకుని మీ యొక్క కష్టం కానీ అడ్డంకి కానీ చెప్పుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఈ రాశిలో ఉండే వారికి ఎలా ఉండబోతున్నాయి అంటే, మీలో వాక్చాతుర్యం పెరగడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడము, ఆకస్మిక ధన ప్రాప్తి, ధన లాభము వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో కొత్త కొత్త లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా క్లయింట్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఆహార విషయంలో మాత్రము చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఇంటి భోజనము ఈ రోజు చేసే ప్రయత్నమే చేసుకోండి. అయితే స్నేహితుల సహాయ సహకారాలు మీకు అన్ని విధాల అన్ని వేళలా సహకారంలోకి వస్తాయి. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మీ పేరిట పాలాభిషేకం చేసుకోవడం కానీ, మీ స్వయంగా మీ చేత్తో పాలాభిషేకం చేసుకోవడం కానీ కుదరదు, అవకాశం లేదు అని అనుకున్నప్పుడు మీ పేరిటతో ఎవరైనా సరే మీ అర్చన చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు లగ్నంలోను, గురువు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. విశేషమైన గురుబలం ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. అయితే మీలో ఈ రోజు ఉత్సాహము, శక్తి ఎక్కువగా పెరగడంతో పాటు కాన్ఫిడెన్స్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. కొత్త కొత్త ప్రణాళికలు కానీ, కొత్త కొత్త ఆలోచనలు కానీ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణంతో పాటు ఒక మంచి శుభవార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే అవకాశం కనబడుతోంది. ధనము కానీ, లేదా వాహనము కానీ, వస్తువు కానీ ఏదో ఒకటి కొనుగోలు చేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు చూసినట్టయితే కనుక మీరు ఏ పనైతే అనుకుంటారో, గోల్ ఏదైతే పెట్టుకుంటారో ఆ పెట్టుకున్న గోల్ ఈ రోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు గుర్తింపు లభించడంతో పాటు, ప్యాకేజీ పెరగడంతో పాటు మీరు వేరే స్థానాలకి స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. అది ప్రమోషన్ కావచ్చు, ఉన్న స్థానం నుంచి వేరే ఉన్నతమైన స్థానానికి కూడా వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు ఏదైనా ఒక బ్రాహ్మడికి దానంగా ఏదైనా ఇచ్చుకోవచ్చు. అన్నం కావచ్చు, స్వయంపాకం కావచ్చు, వస్త్రం కావచ్చు, ధనం కావచ్చు. మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలో వక్రీకరించి సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వ్యయం పెరుగుతుంది, అనవసరమైన ఆందోళనలు పెరుగుతాయి. దీంతో పాటు నిద్రలో అంతరాయం కలిగే అవకాశం కనబడుతోంది. కొంత జాగ్రత్త తీసుకోండి. అయితే మీ యొక్క ఏకాగ్రతలో లోపం రావచ్చు. సంయమనం పాటించి జాగ్రత్తలు తీసుకోండి. అయితే ధార్మికమైన పనులు, దాన ధర్మాలు చేసేందుకు ఈ రోజు అవకాశం ఉంది. ప్రయాణాలు చేస్తారు, క్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారస్తులకు విశేషమైన లాభం వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు సక్సెస్ఫుల్ డే అని ఈ రోజు చెప్పవచ్చు. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. పిల్లల ద్వారా మంచి శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. అయితే కొంతమందికి కొన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు కానీ లేదు అంటే కనుక శనివారం రోజు కానీ గుర్తుపెట్టుకొని నవగ్రహ ఆలయంలో నల్ల నువ్వుల దీపం పెట్టడం కానీ, నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 11వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కుంభరాశి వారికి లాభదాయకమైన రోజు. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, పారిశ్రామిక, వర్తక, వాణిజ్య ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ గా కనిపిస్తోంది. రాజకీయ నాయకులకు కూడా ఈ రోజు ఉన్నత పదవులను తీసుకునే అవకాశం కనబడుతోంది. అధిష్టానంలోను ప్రజలలోనూ కూడా ఒక నమ్మకమైన వ్యక్తిగా మీరు పరిగణించబోతున్నారు. అయితే వ్యాపారంలో చూసిన కనుక విశేషమైన లాభాలు వస్తాయి. పెట్టుబడులకు, విస్తరణకు ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబంలో చూసినట్టయితే కనుక సంతోషకరమైన వాతావరణం కనబడుతుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రోజు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. తక్షణమే తీసుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ, సామాజిక రంగంలో మంచి పేరు ప్రత్యక్షలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి మోదకాలు సమర్పించే ప్రయత్నం చేసుకోండి. ఈ రోజు గణపతి ఆలయ దర్శనం చేసుకుని మీ యథాశక్తి ఎంత సంఖ్య అయినా పర్వాలేదు, మోదకాలను నివేదన చేయించుకుని ఏర్పాటు చేసుకోండి. నమస్తే.
తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోను, గురువు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగంలో మంచి గుర్తింపు వస్తుంది. స్థాన చలనాలు కనిపిస్తున్నాయి. ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్లే అవకాశం కనబడుతోంది. కానీ పాత బకాయిలు కానీ ఏరియర్స్ కానీ కొంత ఆగిపోయే పరిస్థితి కనబడుతోంది. దీనిలో జాప్యత ఎక్కువగా కనబడుతోంది. పై అధికారుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. కానీ తండ్రి యొక్క ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. మీ ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కానీ భూమి కానీ వస్తువు కానీ ఏదైనా ఒకటి కొనుక్కునే పరిస్థితి కనబడుతోంది. దానికి సంబంధించిన సూచనలు గోచరిస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. కానీ ఈ రాశిలో ఉండేవారు కొంత అంటే కోర్టు వ్యవహారాల్లో కానీ పోలీస్ వ్యవహారాల్లో కానీ ఏవైనా ఇబ్బందికరమైన అంశాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ విష్ణు భగవానుడి నామాలలో ఏదైనా ఒక్క నామాన్ని ఆ స్వామి వారి ప్రాంగణంలో 108 సార్లు చెప్పుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గ్రహ స్థితులు, గ్రహ ఫలితాలు. నమస్తే.